అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అయ్యో, ఈయనేంటి ఇలా వచ్చాడు? నేనే రమ్మని చెప్పాను. రండి స్వామి. అంతా మంచి జరుగుతుంది. విజయీ భవ. కూర్చోండి స్వామి. నిన్న నైటే నా చిన్న కొడుకు అర్జున్ జాతకం, అలాగే సత్య జాతకం, ఇద్దరి జాతకాలు మీకు వాట్సాప్ లో పంపించాను కదా, వచ్చాయా స్వామి? వచ్చాయమ్మా. ఏమండి, ఇదెప్పుడు జరిగిందండి? నాకు కూడా తెలీదు. బాగా గురక పెట్టి నిద్రపోండి. తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో జాతకాలని నేను బాగా పరిశీలించి చూశానమ్మా. జై, అభి ఎక్కడ్రా? టైం అయిపోతుంది. వచ్చేస్తాడక్కా. మీరు కూర్చోండమ్మా. ఎందుకంత కంగారు పడుతున్నారు? అంతా మంచిగా జరుగుతుంది. సరే స్వామి, కూర్చోండమ్మా. నిజం చెప్పాలంటే మీరు పంపిన 2 జాతకాలు ఎంతో అద్భుతంగా కుదిరాయమ్మా. ఇలా 2 జాతకాలు కలవడం చాలా అరుదైన విషయమమ్మా. అలానా? నిజమే చెప్తున్నారు స్వామి. 100కి 100 పాళ్ళు అద్భుతంగా ఉన్నాయనే చెప్తున్నానమ్మా. ఇలా జాతకాలు కుదరటం అంత సులువుగా ఎవరికి జరగవమ్మా. చాలా సంతోషం స్వామి. నేను నలన్ సార్తో కూడా మాట్లాడతాను. మీరు దేని గురించి ఆలోచించకండి. ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. తప్పకుండా స్వామి. ఇందులో పెళ్లి ముహూర్తాల తేదీలు రాసి పెట్టాను. ఏ తేదీ మీకు నలన్ సార్కి కలిసి వస్తుందో 2 కుటుంబాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. దానికి తగ్గట్టుగానే నిశ్చితార్థం చేసి పెళ్లి కూడా జరిపిద్దాం. అంతా శుభమే జరుగుతుంది. ఇక మీదట మీ అబ్బాయి జీవితంలో చిరునవ్వులు, ఆనందాలే ఉంటాయమ్మా. చాలా థ్యాంక్స్ స్వామి. అమ్మా, అమ్మా, రెడీ అయ్యావా అభి? రెడీ. ఇదిగో నీ ఫ్లైట్ టికెట్ ఇక్కడే ఉంది. ఏంటమ్మా, అప్పుడే పెళ్లి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేశారా? అబ్బాయి ఇప్పుడే కోటు సూటు వేసుకొని రెడీ అయిపోయి వచ్చారు. అయ్యో స్వామి, వీడు నా పెద్ద కొడుకు అభి. మీరు జాతకం చూసింది నా 2వ కొడుకు అర్జున్కి. ఓ అవునా? నేను ఇతన్ని చూసిందే లేదే. అభి మా బ్రాంచ్ ఆఫీస్ చూసుకోవడానికని ముంబై వెడుతున్నాడు స్వామి. స్వామి, మీరు కొంచెం ఉండండి, నేను బాబును పంపించేసి వస్తాను. సుభద్ర, స్వామికి కాఫీ ఇవ్వు, చూసుకో. సరే వదినా, ఇస్తా. అవును, శృతి ఎక్కడా? తాను గుడికి వెళ్ళింది వదినా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అభి, ఫ్లైట్ లో సీట్ బెల్ట్ అది కరెక్ట్ గా పెట్టుకోనన్నా. అమ్మా, ఒక్క నిమిషం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. కారణం ఉంది కాబట్టే చెప్తున్నాను. ఇతన్ని ఇప్పుడు ఎందుకు ఊరికి పంపిస్తున్నారు? స్వామి, అదే అక్క చెప్తుంది కదా, బిజినెస్ విషయం గురించి ముంబై వెళ్తున్నాడు. అది కాదండి, తమ్ముడు పెళ్లి జరుగుతున్న ఈ సమయంలో అన్న బయటికి. అది ఒక పెద్ద కథ. పోయినసారి మీరు వచ్చినప్పుడు నేను మీతో చెప్పాను కదా స్వామి, వీడికి 2 సార్లు పెళ్లి నిశ్చయం అయ్యి ఆగిపోయిందని చెప్పాను కదా. అది తెలుసమ్మా. పోయినసారి నేను ఇతని జాతకం చూడనే లేదే. ఇప్పుడు నేను ఒకసారి అది చూస్తానమ్మా. స్వామి, ఒక్క నిమిషం. స్వామి, తమ్ముడు పెళ్ళప్పుడు అన్న ఉంటే డిస్టర్బ్ అవుతాడు. ఆల్రెడీ 2 సార్లు పెళ్ళాగిపోవడం వల్ల అభి కొంచెం అప్సెట్ గా ఉన్నాడు. అందువల్ల వాణ్ణి ఇప్పుడు ముంబై బ్రాంచ్ కి పంపించడానికి అక్క ఏర్పాటు చేసింది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. సరే అమ్మా, నన్ను తప్పుగా అనుకోకండి. బాబు వెళ్లేలోపు ఒకసారి జాతకం ఇచ్చారంటే నేను చూస్తానమ్మా. ఇప్పుడా? అవునమ్మా, ఇప్పుడే చూస్తాను.
స్వామి హ్మ్? కాఫీ ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. స్వామి, మీరు అర్జున్ సత్యల జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం నిశ్చయించడానికి వచ్చారు. అది మాత్రమే చెయ్యండి. ఎందుకు ఊరికి వెళ్లే వ్యక్తిని ఆపి మరీ మాట్లాడుతున్నారు? తనకి ఫ్లైట్ మిస్ అవుతుంది. సుభద్ర, నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మా, కుటుంబంలో సమస్యలున్నాయంటున్నారు. దాని పరిష్కారం చెప్పడానికే మేమున్నాం. అతని జాతకం ఇవ్వడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? స్వామి, ఇప్పుడు ఇంకో గంటలో వాడికి ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, చెక్ ఇన్ చేయాలి కదా, టైం అవుతుంది. అమ్మా, నేను అడుగుతున్నానంటే ఒక కారణం ఉంటుంది. సీను, అక్క. పూజ రూమ్ లో అభి జాతకం ఉంటుంది, తీసుకురా. త్వరగా వెళ్ళు. ఆ, ఆ. వెళ్ళరా. అక్క. ఆ, ఇవ్వు. ఓం నమ శివాయ. అభి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ? బయట కార్లో నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? అక్కడ ఫ్లైట్ కి టైం అవుతుంది. కాదురా, అది అర్జున్, కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు. ఏంటమ్మా ఇది? ఇతని జాతకం ఇంత అద్భుతంగా ఉంది. ఇతన్ని ఇంటి నుంచి దూరంగా పంపించాలనుకుంటున్నారా? ఆ, ఆ. ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. ఇతని ముఖం చూడగానే నాకు అర్థమైంది. అందువల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇతని జాతకం అడిగాను. ఇప్పుడు ఇతని టైం చాలా బాగుందమ్మా. ఇతను ఈ దేశం నుంచే కాదు, ఈ ఊరి నుంచి మాత్రమే కాదు, అంతెందుకు అతను ఈ ఇల్లు వదిలి బయటికే వెళ్ళకూడదమ్మా. స్వామి, అతను ఇక్కడుంటే సమస్యనే పంపిస్తున్నాం. ఇతను ఇక్కడ ఉంటే సమస్య కాదు, ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే సమస్య. ఈ అబ్బాయికి పెళ్లి దోషం ఉందమ్మా. ఏం చెప్తున్నారు స్వామి? అవునమ్మా, ఇతనికి కుజదోషం ఉంది. పెళ్లి కావడమే కష్టం. కానీ కుజదోషానికి పరిష్కారం ఉంది. అది ఒకటి మాత్రం మీరు చేశారంటే పెళ్లి సులభంగా అవుతుందమ్మా. అయ్యో, దోషం దోసకాయ అని ఏదో కొత్త విషయం చెప్పి తిక్కమక్క పెడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. తికమక పెట్టలేదమ్మా. పితృదోషం, మాతృదోషంలాగా ఇది కూడా ఒక దోషం. పరిహారం చేస్తే దోషం పోతుందమ్మా. పరిహారం చేయకపోతేనే దోషం వస్తుంది. అలాగా, సరే. ఏం చెయ్యాలి, ఎలా చేయాలో చెప్పండి. అమ్మా, కుజదోషం ఉన్నవాళ్ళు మామూలుగా అయితే అరటి చెట్టుకి తాళి కట్టిస్తారు. దాని తరువాత అరటి చెట్టుని నరికేమంటారు, అదే పరిహారం. ఆ విధంగా చూస్తే మీ పెద్ద కొడుకే మీ చిన్న కొడుక్కి దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించాలమ్మా. అలా జరిపిస్తేనేనమ్మా ఇతని దోషానికి పరిష్కారం దొరుకుతుంది.